చేస్తూ చిత్తూరు నియోజకవర్గం గురుజాల జగన్మోహన్ ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యే కాకముందు వైసీపీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, అంటే 20 నెలలు అయింది. ఎంత తేడా అనేసి ఒకసారి మనం అందరూ గుర్తించుకోవాలా. ఆ రోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రోజు ఎంత ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఎన్ఆర్ఎస్ డబ్బులు వచ్చినా రాకపోయినా, ఇంకొక డబ్బులు వచ్చినా రాకపోయినా అన్ని పనులు చేసేయాలనే ఉద్దేశంతో గుడిపాల మండలంలో ప్రతి ఒక్క గ్రామానికి సిమెంట్ రోడ్లు కావచ్చు, తారు రోడ్లు కావచ్చు, ఇంచుమించు 90% పూర్తయినాయి. ఇంకా 1-2 ఉంటే కూడా పూర్తి అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో చిత్తూరు నియోజకవర్గం చాలా ముందుంది. అదేవిధంగా కూడా గడిచిన మండల వ్యవస్థ ఏర్పాటు నుంచి కూడా చిత్తూరు మండలం కానీ, గుడిపాల మండలం కానీ తెలుగుదేశం పార్టీ కంచు కోట. ఏదో 1-2 ఎలక్షన్లలో తప్ప ఎప్పుడు తెలుగుదేశం పార్టీగా కంచుకోట. చిత్తూరు మండలంలో చంద్రప్రకాష్, నేను మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఎంపీపీ, ఫస్ట్ ఎంపీపీ ఉన్నా. ఇక్కడ గుడిపాలలో రఘుపతి నాయుడు ఎంపీపీగా ఉన్నాడు. అప్పటి నుంచి కూడా గట్టి ఫౌండేషన్లు ఉన్నాయి. ఈ మండలం అదే ఉంది. కానీ ఈ మధ్య 1-2 ఎలక్షన్ లోనే గుడిపాల మండలంలో కొంచెం హెచ్చు తక్కువలో ఓట్లు జరిగినాయి. అది ఎందుకు జరిగింది అని మీరందరూ ఆలోచించుకోవాలి. కార్యకర్తలు కదా, నాయకులు ఆలోచించాలా. నాయకులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాయకుడు అనేవాడు కరెక్ట్ గా రన్ చేస్తే రథాన్ని, కార్యకర్తలు అనేవాడు కరెక్ట్ గా ఉంటారు. కాబట్టి ఆ లోటుపాట్లంతా లేకుండా కార్యకర్తల మనస్సును గెలుచుకుని కార్యకర్తలు చెప్పినట్లుగా మనం నాయకులందరూ కూడా మనం మసలుకొని రాబోయే ఎలక్షన్ లో, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేని అందరూ గెలిపించుకున్నాం. ఈ లోకల్ బాడీస్ లో వారు వన్ సైడ్, ఒకే సైడ్ ఉండాలి. సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలో అంటే వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు చేసుకొని నామినేషన్ అట్ట కాదు. మన ప్రజాస్వామ్యం, ఎందుకంటే మనం అడ్డదారులకు మన నాయకుడు ఒప్పుకోడు. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అనేది అడ్డదారులు కాదు, ప్రజాస్వామ్యంగా వచ్చే ప్రభుత్వం. కాబట్టి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ప్రతి గ్రామంలో ఏమేమి కావాలని అడిగి ఎమ్మెల్యే గారు చేస్తున్నాడు. మీ నాయకుల ద్వారానే జరుగుతా ఉంది. అదే పనిగా ఒక పంచాయతీలో 10 మందికి ఒళ్ళు బాగా లేకపోతే 10 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేసింది. ఎక్కడైనా ఇట్లా వింత జరిగిందా? ఎక్కడా లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ మరిగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు, న్యూట్రల్ క్యాండిడేట్, ప్రజలు కావచ్చు, ఏ గ్రామంలో కానీ 10 మందికి 5 మందికి ఒళ్ళు లేకుండా హాస్పిటల్ అడ్మిట్ బిల్ సబ్మిట్ చేస్తే ప్రభుత్వం నుంచి 50%, 60%, 70% డబ్బు ఇస్తా ఉంది. ఇది ఎంత మంచి స్కీమో. ఇవన్నీ కూడా పేదలకు కానీ, కార్యకర్తలు కానీ జనాల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు మనం 1.5 ఎమ్మెల్యే గురజాల టౌన్ లో కూడా చూడండి ఎన్ని రోడ్లు, హై రోడ్డు, వెడల్పతి, ఫారెస్ట్ రోడ్. గుడిపాల మండలం వచ్చి టౌన్ లో పోవాలంటే ఫారెస్ట్ రోడ్లు వెళ్ళిపోతా ఉన్నారు. అదేవిధంగా టౌన్ లో సంతపేట రోడ్లు, అదేవిధంగా కట్టమంచి రోడ్డు రెడీ అవుతుంది. అన్ని రోడ్లు కూడా బ్రహ్మాండం కలెక్టర్ బంగ్లా ముందర వెడల్పు చేసింది. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగాలు. ఇవన్నీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేదాన్ని మనం సక్రంగా దాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలా. ప్రజలకు మమేకం కావాలా. ముఖ్యంగా మనం నాయకులైన వాళ్ళు ప్రజలతో కలుసుకునేసి, ప్రజలతో ఇప్పుడు కవి గారు చాలా చెప్పినారు, వాళ్ళ సూచనలు కూడా కొన్ని చేసినటువంటి మనం ప్రజలతో కలుసుకున్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా మనం మంచి దారులు తెచ్చుకోవాలా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ లుక్కలు పక్కలు ఉంటే చిన్న ఇవున్నా కూడా మనం అందరూ కలిసి మెలిసి నాయకుడు అనేవాడు సర్దుకోవాలి. ఫస్ట్ నాయకుడు అనేవాడు సర్దుకున్నాడంటే ఓటర్ అనేవాడు మనతో ఉంటాడు, కార్యకర్త అనేవాడు మనతో ఉంటాడు. నాయకుడు సర్దుకున్నప్పుడు కార్యకర్తలు ఎట్లుంటారు. కాబట్టి దయచేసి ఎవరిని ఉద్దేశించి నేను చెప్పాల, నేను జనరల్ సబ్జెక్ట్, ఇది జనరల్ గా మాట్లాడుతూ ఉండా. కాబట్టి అందరూ కూడా మనం చిత్తూరు రూరల్ మండలం కావచ్చు, ఇక్కడ గుడిపాల మండలం కావచ్చు, అదేవిధంగా చిత్తూరు మున్సిపాలిటీ కావచ్చు, ఈరోజు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో చాలా బలంగా ఉంది పార్టీ. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా, మహిళా శక్తి టౌన్ లో కూడా లేడీస్ కానీ, మండలాల్లో లేడీస్ కానీ చాలా యాక్టివ్ గా వచ్చి కార్యక్రమాలు పాల్గొంటున్నారు. దాన్ని ఎలక్షన్ వరకు మనం ఇంతే స్పీడ్ తో కూడా ఏదన్నా చిన్న ఉంటే లోటుపాట్లంతా మనం మర్చిపోయి కూడా కొందరు ప్యాషన్ అయిపోతుంది అనమాట. ముందు మన పార్టీ ఏం చేసింది అది ఇదని లీడర్లో ఉండే వల్ల కొంచెం కామెంట్లు చేసేది అక్కడక్కడ ఉంటుంది. ఆ కామెంట్లంతా దయచేసి ఎవరు చేయకూడదు. ఏదంటే మనం ఇన్సైడ్ లోపల మనం మాట్లాడుకొని మనకేం కావాలా, మనకేం చేయాలా, మనం ఎట్లా ముందుకు పోవాలా అని మనం తలుపులు వేసుకొని ఇవన్నీ మాట్లాడి మన మధ్యలో ఏదో ఉంటే కూడా పరపచ్చులో అవన్నీ కూడా తొలగించుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయి రాబోయే ఎలక్షన్ లో కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వం అందరూ మనం కలిసికట్టుగా పనిచేసి సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్ని కూడా మనం వన్ సైడ్ కార్పొరేషన్ లో అన్ని ఒక సైడ్ గా గెలుచుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు గోళ్ళ హరిప్రసాద్ చౌదరి గారు మండల ప్రెసిడెంట్ అవడం జరిగింది. చాలా చక్కగా కూడా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి అందరినీ తీసుకొచ్చి కూడా మండల ఎంపీపీ కూడా అవడం జరిగింది. ఎంపీపీగా ఆయన 4-5 నెలలు ఉంటాడు. ఆ సేవలు బ్రహ్మాండంగా తీసుకుని వచ్చి అందరినీ ఏకతాటిపైన పార్టీ అధ్యక్షుడిని, పార్టీని, ప్రభుత్వాన్ని కోఆర్డినేషన్ చేస్తూ పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఏమి చెప్తే ఆ పనులు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు, ఈ రోజు మమ్మల్ని ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మేము రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వినిపించుకున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.